కేవలం సంపాదనే ధ్యేయంగా కాకుండా దాతృత్వంతో డాక్టర్ వి సత్య గంగరాజు స్థాపించిన మదర్ చారిటబుల్ ట్రస్టును అభివృద్ధి చేద్దామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షిప్పింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చుక్కాకుల వెంకటరావు పిలుపునిచ్చారు. సబ్బవరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీపంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నిరుపేదలకు రగ్గుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో తన తల్లి మరణానంతరం ఆమె గుర్తుగా మదర్ చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి కరోనా కష్టకాలంలో సైతం ఎంతో మందికి పలు రకాల సేవలు అందించి అందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు. సత్య గంగరాజు సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు లభించాయని ఆయన అభినందించారు. సబ్బవరం మండలంను బట్టి సున్నంబట్టీలు వద్ద 50 సెంట్ల విస్తీర్ణం గల స్థలాన్ని ట్రస్టుకు రాసి అక్కడ నిరుపేదలకు అనాథలకు ఆశ్రమం నిర్మిస్తున్నారని వెంకట్రావు తెలిపారు. స్థాపించి చరిత్ర పుటలోకి ఎక్కితే తన తల్లి మీద ఉన్న ప్రేమకు రుజువుగా సత్యగంగరాజు గారు మదర్ చారిటబుల్ ట్రస్ట్ను మన సబ్బవరంలో స్థాపించి చరిత్రను తిరగరాసిన అదేవిధంగా అతనికి ఆ రొగ్గు ఇచ్చేసారు. ఆ రొగ్గు ఇచ్చినందుకే నేను ఎంతో ఆనందపడిపోయాను. అరే ఒక రొగ్గు ఇచ్చినందుకు ఎంత సంతోషపడిపోతే ఇన్న రొగ్గులు ఇచ్చి ఎంతమందికి అన్నం పెడుతున్నా ఈయన ఎంత సంతోషపడిపోతున్నా ఆనందం ఊహిస్తూ ఉన్నాను. ఈ ట్రస్ట్ గురించి చెప్పాలంటే ఒక కవిత్వ రూపంలో నేను సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకు పోతున్నటువంటి సత్యగంగరాజుకి ఈ సందర్భంగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చాలా మంది నువ్వు ఏమీ చేయలేవు, నీకు సాధ్యపడదు, నీ వల్ల కాదు, నువ్వు ఈ సమాజంలో నిలబడలేవు, సేవ అనేది ఏమంటే నీ దగ్గర చాలా డబ్బులు ఉండాలి, చాలా ఆస్తిపాస్తులు ఉండాలి, అలాంటివన్నీ సాధ్యం. వెంకటరావు గారు లాంటి దాతలు మంచి మనసుతో మరొకసారి ఈ అనాథాశ్రమం కాస్త చూసినట్లయితే అది కాస్త స్లాబ్ అయిపోయి పని దగ్గర పడుతుంది. మిగతా స్థలం కోసం చాలా సార్లు వినిపించుకున్నా, మరి ప్రభుత్వ స్థలం మనకి కేటాయించడం జరగలేదు. దాంతో చాలా విలువైనటువంటి భూమి మీ అందరికీ తెలుసు, సున్నబట్టిలో ఇట్లా రోడ్డు పక్కన ఉన్నటువంటి భూమి. ఈ రోజు ఆ భూమి కనీసం సెంటు 7 నుంచి 8 లక్షల రూపాయల వాల్యూ కొనుక్కున్నది. అలా దానిలో నేను ఇస్తానని చెప్పేసి ఈరోజు దగ్గర 50-60 సెంట్లు ఇందాక బ్రదర్ అన్నారు. కానీ నేను చూసిన 18 సెంట్లు అయితే, బిల్డింగ్ అయితే 18 సెంట్లే కానీ మొత్తం జాగా చూసుకుంటే ఒక 50-60 సెంట్లు. ఈరోజు 5 కోట్లు సుమారు ఖరీదైనటువంటి భూమిని ఈరోజు ఈ ట్రస్ట్ గురించి వెచ్చిస్తున్నటువంటి సోదరుల గంగరాజు గారు నిజంగా అభినందించాలి. ఈరోజు ఆ గుడ్డు ధైర్యం కావాలి. అది తప్ప వేరే అవకాశాలు లేవైనా, ఆర్థికంగా వేరే అవకాశాలు లేనప్పటికి కూడా ఆయనే కాదు, ఆయన సతీమణి గారు కూడా, ఎందుకంటే మనం అభినందించక తప్పదు. ఈరోజు ఎంతో మందికి ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ₹1 పెట్టినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ చుక్కాకుల వెంకటరావు అనేటువంటి వ్యక్తి ఆయనకు ఎప్పుడు కూడా అండగా ఉన్నాడు. ఇక మీదటి కూడా అండగా ఉంటానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఇందాక సోదరులు సర్పంచ్ గారు ప్రసాద్ గారు అన్నట్లుగా కనీసం ఆ స్లాబ్ వేసి అందులో ఆయన కోరిక, తర్వాత ఉన్న స్లాబ్ తర్వాత చూద్దాం, కానీ ఫస్ట్ అయితే ఒక స్లాబ్ వేసి దాన్ని పూర్తి చేసి ఈ ట్రస్ట్ సభ్యులు కానీ ఈ కార్యక్రమాలు కానీ నెక్స్ట్ అక్కడే జరిపించేటట్లుగా మీ అందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ, ప్రతి ఒక్కరు కూడా మనంతా చాలా మంది ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలకు కూడా నాకులాగే ప్రసాద్ గారి లాగే, అలాగే పద్మావతి లాగే, సత్యబాబు లాగే వాళ్ళకి ట్రస్ట్ సభ్యులాగే తరవంతు సాయం చేసి, అంటే సాయం చేయడం వల్ల ఆయన కూడా ఏదో తీసుకొని జేబులు వేసుకోలేదు.